నేటి అలంకరణ శ్రీ గాయత్రీదేవి ఆశ్వీజ శుద్ధ తదియ అనగా బుధవారం శరన్నవరాత్రుల్లో మహోత్సవాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ వారు నేడు శ్రీ గాయత్రిగా దర్శనమిస్తారు. ఈ అలంకరణతో ముత్యాలు, పగడాలు, స్వర్ణం, నీలం, శ్వేత వర్ణాలతో అలరాగి 5 ముఖాలతో, ప్రతి ముఖంలోనూ 3 నేత్రాలతో, శిరస్సులో చంద్రరేఖతో, దశహస్తాలతో అభయ ఆభరణాలు ధరించిన అమ్మవారు ప్రకాశిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్త, విముక్త, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ సంధ్యా వందన అధిష్టాన దేవత ఈ తల్లి శిరస్సు పైన బ్రహ్మ, హృదయ భాగంలో విష్ణు, శిఖంలో రుద్రుడు నివసిస్తాడట. అందుకే త్రిమూర్తి అంశగా శ్రీ గాయత్రీదేవి వెలుగొందుతూ ఉంటుంది. వరద అభయహస్తాలతో సకల వేద స్వరూపిణిగా గాయత్రీదేవిని ఆది శంకరాచార్యులు అత్యంత శక్తిగా, అత్యంత స్వరూపిగా మార్చారట. ప్రాతకాలంలో గాయత్రు అను మంత్రాన్ని, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సంధ్యా సమయంలో సరస్వతిగాను ఆమె భక్తులు పూజలు అందుకుంటూ ఉంటుంది. గాయత్రి దేవి అర్చనతో సద్బుద్ధులు కలుగుతాయని, పాపాలు నశిస్తాయని, అజ్ఞానం పోగొడుతుందని, భక్తి, విజ్ఞాన సప్త దేవతా మంత్రులకు గాయత్రి మంత్రంతోనే అనుబంధం ఉంటుంది. వివిధ దేవతల మూల మంత్రాల్లో గాయత్రిని చేర్చి రుద్ర గాయత్రి, లక్ష్మీ గాయత్రి, విష్ణు గాయత్రి, వినాయక గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెప్తారు. ఆమెను సర్వదేవత స్వరూపిణిగా భావిస్తారు. గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే దేవతలకు నివేదన చేస్తారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత సూర్య భగవానుడు కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులకు శౌర్య శక్తి ప్రసాదం అవుతుందని, ఆరోగ్యం. అమ్మవారికి ఈరోజు అల్లం గారెలు, 5 రకాల పిండి వంటలు ఇష్టం. అమ్మవారికి అలంకరించే చీర కాషాయము లేదా నారింజ రంగు చీర సమర్పిస్తే మంచి జరుగుతుంది. పారాయణం చేయవలసింది గాయత్రి మంత్రం. పారాయణం చేస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి. మరి ఈ వీడియోని మీ స్నేహితులకు కూడా ఖచ్చితంగా పంపించండి. వారికి గాయత్రి మాత అనుగ్రహం కలగాలి కాబట్టి.